భారత పార్లమెంటులో ఒక చాలా ప్రత్యేకమైన నియమముంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక సభలో సభ్యులు కాకుండానే పార్లమెంటు చర్చలో పాల్గొనడం అసలు సాధ్యమేనా? వినడానికి వింతగా ఉన్నా మన రాజ్యాంగంలో దీనికో వెసులుబాటు ఉంది. దానికి సమాధానమే ఆర్టికల్ 88. పార్లమెంట్లో కొన్ని ప్రత్యేక హక్కులకు ఇదే కీలకమన్నమాట. మరి ఈ ప్రత్యేక యాక్సెస్ ఎవరెవరికుంటుందో చూద్దామా? ఆర్టికల్ 88 ఇద్దరికీ వర్తిస్తుంది. ప్రభుత్వ మంత్రులకి, ఇంకా భారత అటార్నీ జనరల్కి. వీళ్ళు పార్లమెంటులోనే ఏ సభలోనైనా మాట్లాడొచ్చు, చర్చల్లో పాల్గొనొచ్చు, ఇంకా కమిటీల్లో కూడా ఉండొచ్చు. ఇక్కడే అసలు విషయం. వాళ్ళు ఆ సభలో సభ్యులు కాకపోయినా సరే ఈ హక్కులు వర్తిస్తాయి. అయితే ఈ అధికారానికి ఒక చాలా ముఖ్యమైన పరిమితి కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి రాజ్యసభకు చెందిన ఒక మంత్రి లోక్సభలో పాలసీల గురించి వివరించవచ్చు. కాని లోక్సభలో బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు మాత్రం ఆ మంత్రి ఓటు వెయ్యలేరు. ఇదంతా కాస్త కన్ఫ్యూషన్గా అనిపించొచ్చు. అసలు ఈ నిబంధన ఎందుకు అవసరమొచ్చింది? ఇది పాలన సజావుగా సాగడానికే. ప్రభుత్వ పాలసీలు, న్యాయ సలహాలు నేరుగా సభకు చేరతాయి. ఫలితంగా ప్రభుత్వానికి, చట్టసభ సభ్యులకి మధ్య జవాబుదారీతనం, సమన్వయం పెరుగుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు చర్చలో పాల్గొనగలరు, కాని ఓటు మాత్రం వేయలేరు. ఆర్టికల్ 88 ఇచ్చే ఈ వెసులుబాటు అధికారం, భాగస్వామ్యం మధ్య ఎంత మంచి బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది.